హాయ్ హలో నమస్తే, దిస్ మీ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. తమ్నేల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా, ఇది వచ్చి మహాశివరాత్రి వ్లాగ్ పార్ట్ 2 అన్నమాట. లాస్ట్ వీడియోలో సగంలో ఆపేసాను కదా, లెంత్ ఎక్కువైపోతుంది అన్నట్టు. సో మిగిలినదంతా ఈ వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ పిక్స్ అన్నీ శివరాత్రి ఈవినింగ్ మేము తీసుకున్న పిక్స్ అన్నమాట. అండ్ వ్లాగ్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. ఇంకా ఆల్రెడీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన ఛానల్లో ఆల్రెడీ మహాశివరాత్రి పార్ట్ 1 అప్లోడ్ చేశాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. ఇది వచ్చి ఇంకా ఈవినింగ్ అనమాట. ఆఫ్టర్నూన్ ఫుల్ అలసిపోయాం కదా టెంపుల్కి వెళ్ళొచ్చి. సమ్మర్లో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆ వేడికి తర్వాత అంత ఎండకి ఫుల్ టయర్డ్ అయిపోతున్నాం అసలు ఈ మధ్య. అసలు వర్క్స్ ఏమీ చేయకపోయినా సరే ఎండకు అలా వెళ్ళామంటే ఫుల్ నీరసం వచ్చేస్తుంది కదా. మాకైనా మీకు కూడా అలా అనిపిస్తుందా? సో కామెంట్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే లేచి టీ పెడుతూ ఉన్నాను. అప్పటికి కూడా ఇంకా మా టయర్డ్నెస్ పోలేదు. ఇంకా లేవాలి కదా, ఈవినింగ్ అయిపోయింది. లేచి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళాలి, తర్వాత ఇంట్లో కూడా దీపం పెట్టాలి కదా. సో మెల్లగా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుందాము అన్నట్టు లేచేసాను. ఇంకా ఈవినింగ్ మాతో అలా కబుర్లు చెప్పడానికి విద్య వాళ్ళ మేనత్త కూడా వచ్చేసారు. సో నాకు పిన్ని అవుతుంది కదా, సో పిన్ని కూడా వచ్చేసారనమాట. ఇంకా నలుగురం మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుందాము అన్నట్టు నాకు, తర్వాత పిన్నికి, అత్తయ్యకి, చందుకి నలుగురికి టీ పెట్టుకొని వచ్చేసాను. సో అది మా టీ టైం అన్నమాట. ఇంకా టీ పెట్టుకొచ్చే లోపు మా అత్తయ్య శనక్కాయలు తింటూ ఉన్నారు. సో బాయిల్డ్ గ్రౌండ్ నట్స్ ఉంటాయి కదా, అవి చేసున్నామన్నమాట ముందు రోజు. అవి తింటూ ఉన్నా. ఇంకా ఆ రోజు ఆఫ్టర్నూన్ టెంపుల్కి వెళ్ళొచ్చాం కదా. సో ఆ టెంపుల్లో ఏమేమి చేసాము అవి ఇవి కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నారు మా అత్తయ్య అని పిన్ని. ఇంకా నేను చందు మాత్రం వేరే టాపిక్ ఏదో మాట్లాడుతూ ఉన్నాము. అంతలో ఇంకా మా చందుకి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కాల్ చేస్తే తను బిజీ అయిపోయింది. సో టీ తాగుతూ అలా శనగలు కూడా తినేసామన్నమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దీపం పెట్టేద్దాము అన్నట్టు రెడీ అయిపోయి వచ్చేసాను. ఆల్రెడీ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఇంకా పూజ మాత్రం కంప్లీట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. నేను, చందు అండ్ మా బుడ్డోడు. ఆఫ్టర్నూన్ ఒక టెంపుల్కి వెళ్ళొచ్చాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాము, శివాలయంకి. మా దగ్గరలోనే ఉంటుందన్నమాట శివాలయం. సో చిన్నప్పటి నుండి నాకు బాగా తెలిసిన టెంపుల్. సో అందుకే ఇంకా వెళ్తున్నాము. యాక్చువల్గా నేను ఒక్కదాన్నే వెళ్ళాల్సింది. మా చెల్లి ఉంది కదా పండు, తను పిలిచిందనమాట వెళ్ళేసి వద్దాము అన్నట్టు. మా నానమ్మ, నేను, పండు వెళ్ళాలి అనుకున్నాము. కానీ ఇంకా చందు ఒక్కటే ఉంటుంది కదా, బోర్గా ఫీల్ అవుతుంది అన్నట్టు చందుని కూడా పిలిచాను. ఎందుకు ఇంకా తను ఒక్కదాన్నే అలా వదిలేసి వెళ్ళాలి అనిపించలేదు. సో తను రానని చెప్పినా కూడా ఇంకా ఫోర్స్ చేసి మరీ తీసుకెళ్తున్నాను. ఇంకా మా అత్తయ్య కూడా వచ్చింటే బాగుండేది అనుకున్నాను, కానీ అక్కడ ఫుల్ రష్ ఉంటుంది కదా. సో మా అత్తయ్య ఉండలేరన్నమాట అంత రష్లో. అందుకే ఇంకా అలాంటి రష్ ఉన్న టెంపుల్స్కి ఎప్పుడూ మా అత్తయ్యని మేము పిలిచాము, మేము మాత్రమే వెళ్ళి వచ్చేస్తూ ఉంటాము. సో అలా ఆఫ్టర్నూన్ వచ్చి అత్తింటి వాళ్ళతో టెంపుల్కి వెళ్ళాను, తవలంకి. ఇంకా ఈవినింగ్ వచ్చి పుట్టింటి వాళ్ళతో టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. సో మా నానమ్మ అండ్ పండు మా కోసం ఆల్రెడీ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉన్నారు చాలాసేపటి నుండి. ఇంకా అనుకోకుండా చందు, బాబు రావడం జరిగింది కదా. సో వాళ్ళు రెడీ అయిపోయి వచ్చేసరికి కాస్త లేట్ అయిపోయింది. మా నానమ్మ అంటూ ఉందన్నమాట, ఇంత తొందరగా వచ్చేసారే, రేపు రావాల్సింది అన్నట్టు సెటైర్లు వేస్తూ ఉన్నింది మా మీద. ఇంక ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళడానికి క్యూ లైన్ చూసారా ఎంత లెంత్ ఉందో. టెంపుల్ దగ్గర నుండి సగం రోడ్ నిండిపోయిందన్నమాట. సో చూసి మేము షాక్ అయిపోయాము. ఇంకా టెంపుల్లోకి వెళ్తామా అసలు అనుకున్నాము. సరే చూద్దాము, టెంపుల్ ముందుకైనా వెళ్ళి జస్ట్ అలా మొక్కుకొని వచ్చేద్దాము అనుకున్నాము. ఇంక ఇక్కడ శివాలయంలో శివపార్వతులకి కళ్యాణం జరుగుతుంది అండ్ శివుణ్ణి కూడా ఊరేగిస్తారనమాట. అందుకే అంత రష్ ఉంటుంది. మెయిన్గా శివరాత్రి అప్పుడు ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాంటివి కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ఇయర్ మాత్రం కండక్ట్ చేయలేదనుకుంటాను. కళ్యాణం అయిపోయిన తర్వాత వెళ్ళాం. అంత రష్లో మేము లోపలికి వెళ్ళకూడదు అనుకొని ఇంకా బయట నుండి మొక్కుకొని వచ్చేద్దాము అనుకున్నాం కదా. కానీ ఇంకా అలా వెళ్తూ ఉంటే క్యూ లైన్ దగ్గర తెలిసిన వాళ్ళు కనిపించారు. సో వాళ్ళతో అలా మాట్లాడుతూ ఉంటే, ఇంకా మీరు బయట నుండి ఎందుకు దర్శనం చేసుకోవడం, మేము ఉన్నాం కదా, మాతో పాటు లోపలికి వచ్చేసేయండి, ఎలాగో బాబు కూడా ఉన్నాడు కదా అని చెప్పి పిలిచారు.
సో అలా మిడిల్లో దూరేసి లోపలికైతే వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెనకలున్న వాళ్ళు అరుస్తూ నిన్నారనమాట. మేము చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నామమ్మా, ఇప్పుడొచ్చి మీరు దూరేస్తే ఎట్లా అని చెప్పి. ఇంకా నానమ్మ చెప్తూ ఉన్నింది వాళ్ళకి, బాబు ఉన్నాడు కదా అడ్జస్ట్ అవ్వండి అన్నట్టు. సో అలా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఈ టెంపుల్ని నేను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగాను. చిన్నప్పుడు ఒక చిన్న పుట్ట ఉండి చిన్న టెంపుల్ లాగా ఉండేదంతే. ఇప్పుడు చూసారా ఎంత డెవలప్ అయిపోయింది, ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారో ఇక్కడ. సో అలా హ్యాపీగా దర్శనాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకా మాకే కాకుండా మీ అందరికీ కూడా శివుడి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి అండ్ మీరు అనుకున్నవన్నీ కూడా జరగాలి, మీరు హెల్తీగా హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో మీ అందరికీ బిలేటెడ్ హ్యాపీ శివరాత్రి. అండ్ ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేసి అలా దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత తీర్థం తీసేసుకున్నాం, బొట్టు పెట్టేసుకున్నాం అని ప్రసాదం కూడా తీసేసుకున్నాము. ఇంకా బయట వచ్చిన తర్వాత అక్కడ నాగదేవతలు ఉంటారు కదా, అక్కడికి కూడా వెళ్ళి మొక్కుకొని వచ్చేద్దాము అన్నట్టు బాబుని తీసుకొని వెళ్ళాను. ఇంకా నానమ్మ వచ్చి కళ్యాణం జరిగింది కదా, అక్కడ అక్షింతలు తర్వాత విభూది అవన్నీ ఇస్తూ ఉంటే తీసుకురావడానికి వెళ్ళింది మా కోసం. సో తనే అన్నమాట మా నానమ్మ. ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్లో ఫాలో అవుతున్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది, ఇంకా తెలియని వాళ్ళ కోసం ఇప్పుడు చెప్తూ ఉన్నాను. సో చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత క్రౌడ్ ఉందో, ఒక మినీ జాతర లాగా చేస్తారనమాట. సో స్వామివారిని ఊరేగిస్తారు, నైట్ మొత్తం టౌన్ మొత్తం ఊరేగిస్తారంట. కానీ ఎప్పుడూ చూడలేకపోయాను నేను. ఇంకా కరెక్ట్గా అవన్నీ రెడీ చేసే టైంకి అక్కడికి వచ్చాము అండ్ మళ్ళీ రిటర్న్ కూడా అయిపోతున్నాము. యాక్చువల్గా క్రౌడ్ చూసి అసలు లోపలికి వెళ్ళమేమో, దర్శనం చేసుకోకుండా అలానే బయట మొక్కుకొని వెళ్ళిపోతామేమో అనుకున్నాము. కానీ ఇంకా ఫైనలీ లోపలికి రప్పించేసుకున్నాడనమాట శివయ్య మమ్మల్ని. సో చాలా బ్లెస్డ్గా ఫీల్ అయ్యాము అప్పుడు మేము. సో టెంపుల్లో దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా పక్కనే ఎగ్జిబిషన్ పెట్టారనమాట. సో పండు అక్కడికి వెళ్దామంటే అందరం కలిసి వెళ్తున్నాము. పండు అంటే నా చెల్లెన్నమాట. ఇంకా టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇక్కడికి వస్తూనే ఉన్నారు. సో ఇక్కడ బాహుబలి సెట్ వేశారనమాట, అందుకే ఇంకా అందరూ వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నారు అనుకుంటూ ఉన్నాము. ఇంకా ఫైనల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ శారీస్లో ఏం వెళ్తాంలే రేపు వద్దాము అన్నట్టు డిసైడ్ అయ్యాము. ఇంకా ఎలాగో వచ్చాము కదా, బ్యూటిఫుల్గా రెడీ అయిపోయాము, పిక్స్ తీసుకుని వెళ్దాము అన్నట్టు అందరం కలిసి పిక్స్ తీసుకుంటూ ఉన్నాము. ముందైతే అసలు నాకు పిక్స్ తీసుకోవాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇంక ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా, సో పిక్స్ కూడా మ్యాండేటరీ అయిపోయాయి నాకు. అందుకే ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫస్ట్ పిక్స్ తీసుకుందాము అనే థాట్ వచ్చేస్తూ ఉంటుంది నా మైండ్లో. సో చందుకైతే ముందు నుండే పిచ్ ఉంది, ఇంకా నాకైతే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుండి పిచ్ వచ్చేసింది. ఇంకా మా చెల్లికైతే పిక్స్ తీసుకోవాలి, వాటిని ఎక్కడైనా అప్లోడ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు. సో చూసారు కదా, మేము అలా హ్యాపీగా పిక్స్ తీసుకుంటూ ఉంటే మా బుడ్డోని మాత్రం మా నాన్నమ్మ ఎత్తుకొని వెళ్ళిపోయింది. అలా తిరుగుతూ ఉందన్నమాట, వాడిని తిప్పడానికి ట్రై చేస్తూ ఉన్నింది. అసలు మా పార్ట్ కూడా ఎవరి దగ్గరికైనా హ్యాపీగా వెళ్ళిపోతాడు, కొత్త వాళ్ళే వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనేది అస్సలు ఏం లేదనమాట. అస్సలు ఏడవడు, హ్యాపీగా వెళ్ళిపోతాడు. సో అలా మా నాన్నమ్మ దగ్గర నుండి ఇంకా తీసుకున్నామన్నమాట, బయలుదేరేద్దాము అన్నట్టు. ఇంకా ఫస్ట్ మేము టెంపుల్కి వెళ్ళాము కదా, అక్కడికి వెళ్ళామో లేదో పండు అయితే వెంటనే తీసేసుకుంది, నేనే ఎత్తుకుంటాను అన్నట్టు. ఇంకా వెళ్ళిపోయే టైం వరకు కూడా పండునే ఎత్తుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది మ్యాక్సిమం. సో అలా ఇంకా టెంపుల్ నుండి ఎగ్జిబిషన్కి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో శారీస్లో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది కదా, ఎగ్జిబిషన్కి వెళ్ళినా అసలు ఏం చూడలేము అన్నట్టు వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఇంక ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా, కొద్దిసేపు ఆగి చూస్తే బాగుండు అనిపించింది. పండు నానమ్మ మాత్రం వాళ్ళకి దగ్గరే కాబట్టి మేము మళ్ళీ తినేసిన తర్వాత వస్తాము అన్నారు. ఇంకా మేము రావడం కుదరదు కదా, అందుకే ఇంకా పండు నానమ్మకి బాయ్ చెప్పేసి మేము ఇంకా ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నాము. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, ఇంత క్రౌడ్లో ఉన్నా కూడా మా బుడ్డోడు అస్సలు ఏడవలేదు. కొందరు పిల్లలు అయితే ఎక్కువ ఏడ్చేస్తూ ఉంటారు కదా, వీడైతే అక్కడ అస్సలు ఏడవడు అనమాట. ఎక్కడికి తీసుకెళ్ళినా అసలు ఏమంటారు క్రాంకీ అవ్వడు, అస్సలు ఇబ్బంది పెట్టడు అసలు మమ్మల్ని.
మేము తెచ్చిస్తాంలే పోను బాబాయ్ అన్నీ కానీ. ఏంది తీసి తీసి చందు సో చూస్తున్నారు కదా, మేము అలా ఇంటికి వచ్చి రాగానే రాఖీ వచ్చేసాడు. రాఖీ అంటే పక్కన తేజ ఉంది కదా మా నైబర్ వాళ్ళ అన్న కొడుకు. సో మేము లేమని చెప్పి ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయాడంట. ఇంకా మేము వచ్చింది చూసి వెంటనే వచ్చేసాడు మా కోసం వాడు. సో ఇక్కడ ఉంటే బాగా ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా మా బుడ్డోడు చూసారా, ఒక పక్క చంటితో ఆడుతూ ఉన్నాడు. ఇంకా మార్నింగ్ నుండి అసలు నేను విద్య కలిసి ఒక్క పిక్ కూడా తీసుకోలేదు. సో శివరాత్రి స్పెషల్ అంటే ఒక మెమరీ లాగా ఉండాలి కదా, అందుకే ఇంకా శారీ చేంజ్ చేసుకునే ముందు విద్యాని బయటకు పిలిచి కొన్ని పిక్స్ తీసుకుందాము అన్నట్టు విద్యతో కలిసి పిక్స్ తీసుకుంటూ ఉన్నాను. ఇది చూసుకోవాలా, ఇది కళ్ళు మూసినాం చూడు ఒకసారి. సో అలా కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వచ్చేసాను. అండ్ ఈ బ్యాంగిల్స్ చూసారా, ఆఫ్టర్నూన్ విద్య నాకు కొనిచ్చాడు కదా తవలంకి వెళ్ళినప్పుడు, ఆ బ్యాంగిల్స్ అన్నమాట. ఎప్పుడెప్పుడు వేసుకుంటానా అని చెప్పి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎలాగో నేను వేసుకున్న శారీలోకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోయాయి, అందుకే ఇంకా అలా వేసుకున్నాను అనమాట. అందుకే అవి కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా అలా డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చేసిన తర్వాత అందరికీ కలిపి రైస్ పెట్టేసుకొని పప్పు, నెయ్యి, ఆవకాయ అవన్నీ వేసి కలుపుతూ ఉన్నాను. సో అలా కలిపి తినడం అంటే అందరికీ చాలా ఇష్టం. సో వాళ్ళందరికీ నెయ్యి కొంచెం ఎక్కువగా వేయాలి, కానీ నాకు మాత్రం నెయ్యి కొంచెం తక్కువగా ఉంటే ఇష్టపడతాను. సర్లే ఇంకా వాళ్ళ కోసం అడ్జస్ట్ అయిపోదాము అని చెప్పి నా కోసం, తర్వాత విద్య, సాగర్ అండ్ చందు మా కోసం అందరి కోసం కలిపేస్తూ ఉన్నాను. ఇంకా అలా కలిపిన రైస్ సరిపోదేమో అందరికీ అన్నట్టు ఇంకా కొంచెం రైస్ యాడ్ చేయడానికి వెళ్తున్నాను. సో రైస్ మా అందరి కోసం అలా కలుపుతూ ఉంటే నాకు మా సాయి గుర్తొచ్చాడు. వాడు కూడా వండుంటే బాగుండు, అందరం కలిసి తినేవాళ్ళం కదా అనిపించింది. సో మా సాయి వచ్చి వాళ్ళ ఊరికి వెళ్ళాడనమాట, శివరాత్రి స్పెషల్ అన్నట్టు. సో పల్లెటూరులో శివరాత్రి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు కదా, సో అక్కడికి వెళ్ళాడు వాడు. ఇంకా మేము మాత్రం ఇక్కడే ఉండిపోయాము. ఇంకా నేనే కాదు, మా విద్య కూడా సాయిని చాలా మిస్ అవుతూ ఉన్నాడు. సో ఆ రోజు అన్నాడనమాట నాతో, ఇంట్లో ఒక మనిషి లేకపోతే వాళ్ళ లోటు బాగా తెలుస్తుంది కదా, రోజు ఉండి ఉండి ఒక 2 days కనిపించకపోతే అన్నాడు. అవును కదా, నిజమే అనిపించింది నాకు కూడా. ఇంకా ఆ విషయాన్ని పక్కన పెట్టేసి వ్లాగ్లోకి వచ్చేస్తే, అలా పప్పు, నెయ్యి, ఆవకాయ వేసి కలిపిన రైస్ని ఇలా హ్యాపీగా బయట కూర్చొని చల్లగాలికి తింటూ ఉన్నాము. ఇంకా అలా మా డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాగర్ అండ్ విద్య వేరే చోటకు వెళ్తున్నారు. సో జాగారం చేయాలంట వాళ్ళు. పక్కన ఒక విలేజ్లో టోర్నమెంట్, తర్వాత క్రికెట్, వాలీబాల్ ఇవన్నీ ఆడుతూ ఉంటారంట. సో అక్కడికి వెళ్తున్నారు వాళ్ళు. ఇంకా రాఖీ చూసారా, మళ్ళీ వచ్చేసాడు. వాళ్ళ ఇంట్లో అస్సలు ఉండడంట, మా ఇంట్లోనే ఉంటాడంట. సో అలా తేజ అండ్ వాళ్ళ బాబాయ్ ఎత్తుకొని తిప్పుతూ ఉన్నారు వాడిని. ఇంకా మేము వచ్చి డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాయాలాట ఆడుతూ ఉన్నాము. శివరాత్రి అంటే అందరు ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా. సో మేమైతే చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, నైట్ మొత్తం మేలుకునే వాళ్ళం. సో కబడ్డీ ఆడడం, ఖోఖో ఆడడం అలా చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు. ఇంకా పెద్ద అయిపోయిన తర్వాత అవన్నీ తగ్గిపోయాయి. ఇంకా అంతేకాకుండా పెళ్ళి అవ్వకముందు మాఘస్నానం చేయడం, టెంపుల్కి వెళ్ళడం, జాగరణ చేసి ప్రసాదం చేసుకొని టెంపుల్కి వెళ్ళడం ఇవన్నీ చేసేవాళ్ళం.
ఇంకా పెళ్ళైపోయిన తర్వాత అవన్నీ కూడా తగ్గిపోయాయి, అసలు చెయ్యలేదన్నమాట. ఎందుకు అంటే మనతో పాటు ఎవరైనా కంపెనీ ఉంటే బాగుంటుంది, ఒక్కరే చేయడానికి అవన్నీ వీలవ్వదు కదా, పెద్దగా ఇంట్రెస్ట్ కూడా రాదు. సో అదనమాట నా సిచ్యువేషన్. ఇప్పుడు జాగారం చేయడం, తర్వాత మాఘస్నానం ఇవన్నీ తగ్గిపోయాయి. జస్ట్ ఇంట్లో పూజ చేసుకొని ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళడం మాత్రమే మిగిలింది. సో అట్లీస్ట్ 12 వరకు అయినా మేల్కుందాము అన్నట్టు నేను, తేజ, తర్వాత చందు, పిన్ని, ఇంకా కింద గ్రీష్మ అని చెప్పి ఒక అమ్మాయి ఉంది, విద్య వల్ల పిన్ని కూతురు. సో అందరం కలిసి దయాలాట ఆడదాము అని చెప్పి డిసైడ్ అయిపోయి ఇలా గీస్తూ ఉన్నాము. ఇంకా చందుకి ఆడడానికి రాదంట, తను మిడిల్లోనే వెళ్ళిపోయింది. నాకు కూడా పెద్దగా ఆడడం రాదనమాట ఈ ఆట. సో లైట్గా తెలుసు ఎలా ఆడాలి, ఏమేం చేయాలి అన్నట్టు. సో ఆడుతూ ఉంటే వస్తుందిలే అన్నట్టు నేను అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. సో అలా ఆడుతూ మా తేజ ఒక పక్క ఇలా తింటూ ఉందన్నమాట శనగలు. ఇంకా మాకు చింతపిచ్చలు దొరకక ఇలా తేజ కొన్ని సెగ్రిగేట్ చేసిందనమాట. గాజులు పగిలిపోయి ఉంటాయి కదా, వాటన్నిటిని ఒక 2 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ని తీసుకొని ఒక్కొక్క టీంకి ఒక్కొక్కటి అన్నట్టు సపరేట్ చేసేసింది. ఇంకా మా బుడ్డోడు అప్పటికి నిద్రపోతూ ఉన్నాడు, జస్ట్ లేచాడనమాట. మళ్ళీ వెళ్ళి చందువాన్ని పడుకోబెట్టేసింది. ఇంకా మేమందరం కలిసి ఆట స్టార్ట్ చేద్దాము అన్నట్టు స్టార్ట్ చేస్తూ ఉన్నాము. సో ఆ ఆట ఆడే అంతసేపు నా మైండ్లో చిన్నప్పటి మెమరీస్ అన్నీ వస్తూ ఉన్నాయి. సో చిన్నప్పుడు ఎంత హ్యాపీగా ఆడుకునే వాళ్ళమో అసలు. స్ట్రీట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కబడ్డీ ఆడడం, ఖోఖో ఆడడం చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు. సో అవన్నీ ఇప్పుడు మిస్ అవుతున్నామే, చిన్నప్పుడే బాగుండేది కదా అనిపించింది నాకు. ఇంకా ఆ రోజు కూడా నేను, పిన్ని, తేజ, తర్వాత గ్రీష్మ చాలా ఇంట్రెస్టింగ్గా ఆడామన్నమాట. సో ఫైనలీ అలా ఎండ్ అయిపోయింది మా శివరాత్రి. ఇంక ఈ వీడియోని కూడా నేను ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు, నా నోటిఫికేషన్స్ అన్ని బాయ్.